బియ్యం పిండి అవసరం లేకుండా తక్కువ నూనె పీల్చుకునేలాగా మామూలు అరిసెల కన్నా హెల్దీగా రాగి అరిసెలు చేసుకుందాము. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ కంపల్సరీగా అరిసెలు తినాలనుకుంటే ఇలా చేసుకోండి. మామూలు అరిసెల కన్నా హెల్దీ ఇది. అరిసెలంటే ఇష్టపడే వాళ్ళు ఇష్టమని ఒక్క కామెంట్ పెట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం రాగి పిండితో అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg రాగిపిండి తీసుకున్నాను. హోల్సమ్ రాగిపిండి. ముందుగా రాగులను నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి హోల్సమ్ కంపెనీ తయారు చేసిన రాగిపిండి. రాగిపిండి ఎంత తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి. అంటే 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. ముందుగా పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆర్గానిక్ జాగరీ పౌడర్ వాడుతున్నాను. సల్ఫర్ లాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్గా ట్రెడిషనల్ మెథడ్లో తయారు చేసిన బెల్లం. ఈ బెల్లం 800 grams తీసుకున్నాను. దాంట్లో 100 ml వాటర్ పోసుకొని కలుపుకుంటూ కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత నలకలున్నట్టుగా అనిపిస్తే వడగట్టుకోవచ్చు. పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మరిగించుకోవాలి. పాకం రావడానికి 3-4 minutes పడుతుంది. ఒక చుక్క బెల్లం సిరప్ని నీళ్ళల్లో వేసుకొని చూడాలి. ఇదిగోండి, ఇలా దగ్గరకు అంటున్నప్పుడు ముద్దలాగా రావాలి. ఇలా కొంచెం గట్టి పాకం రానివ్వాలి. పాకం రాగానే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. దీంట్లో 4 tablespoons నువ్వులు వేసుకుంటున్నాను. మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. 1/2 teaspoon ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. 2 tablespoons నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను హోల్సమ్ A2 గిరికవ్ ఘీ వాడుతున్నాను. ఇప్పుడు నేను హోల్సమ్ ప్రీ సోకుడు రాగిపిండి వేసుకుంటున్నాను. కలుపుకుంటూ వేసుకోవాలి. తర్వాత వెంటనే గోధుమ పిండి వేసుకోవాలి. మనం రాగి పిండి ఎంత వేసుకుంటామో గోధుమ పిండి అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత పైనుండి ఇంకొక 2 tablespoons నెయ్యి వేసుకోవాలి. మనం నెయ్యి ఎంత వేసుకున్నా పర్లేదండి, చాలా బాగుంటుంది. పైనుండి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడి చేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెల పిండి చూద్దాము. మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పిండి తీసి ఒక ప్లేట్లో వేసుకుని మిగిలిన పిండికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోంచి చిన్న ముద్ద తీసుకుని ఎడమ చేయికి కూడా కొంచెం నెయ్యి రాసుకుని ఆ చేతి మీద ఈ ముద్ద పెట్టుకొని కొంచెం వెడల్పుగా నొక్కుకోవాలి. మరీ సన్నగా ఒత్తుకోవద్దు. మరీ సన్నగా ఉంటే క్రిస్పీగా అవుతాయి. కొంచెం లావుగా ఒత్తుకుంటే బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటూ వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. మనం చిన్నగా చేసుకుంటే 2-3 ఒక్కసారి కాల్చుకోవచ్చు. 1 నిమిషం తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. దీనికి మాత్రం అస్సలు ఆయిల్ పట్టదండి. మనం మామూలు అరిసెలు చేసుకుంటే ఆయిల్ పడుతుంది కదా, దీనికి మాత్రం అస్సలు ఆయిల్ పట్టదు. నొక్కాల్సిన అవసరమే లేదు. పిండి ఆయిల్లో వేసినప్పుడు పగులుతున్నట్టు అనిపిస్తే కనుక మీరు కొంచెం గోధుమ పిండి కలుపుకోవాలి. గోధుమ పిండి తక్కువైతే పగిలిపోతుంది. గోధుమ పిండి కలుపుకుంటూ ముద్ద చేసుకుంటూ అరిసెలు చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి, ప్రాబ్లమే లేదు. మామూలు అరిసెల కన్నా టేస్టీగా ఉంటాయండి. నిజం చెప్తున్నా, దీనికి మాత్రం నేను గ్యారంటీ. అంతే, చూసారు కదా, టేస్టీగా అరిసెలు హెల్తీగా ప్రిపేర్ అయిపోయాయి. ఎప్పుడు చేసుకునే బియ్యం పిండితో కాకుండా ఇలా ఈసారి డిఫరెంట్గా ట్రై చేయండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.